అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము దేవుణ్ణి ఈ విధంగా కలిసి దేవుని స్తుతించడం ఎంతైనా దేవునికి శ్రేయస్కరం. చేరువచ్చిన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమవందనాలు తెలియచేస్తున్నాం. రండి, ఈరోజు కొత్త అంశంతో మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిద్దాం. లూకా సువార్త మొదటి అధ్యాయం, లూకా సువార్త మొదటి అధ్యాయం 31 నుంచి 33 వచనాల్లో మనం చదువుకుందాం. లూకా సువార్త మొదటి అధ్యాయం 31 నుంచి 33 వచనాల వరకు. ఆయన గొప్ప, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతములేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఆయన రాజ్యము అంతులేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. క్రీస్తు వారు రాజుగా ఇక్కడ మనం చూస్తున్నాం. నేటి ఉదయకాలం ముందు రాజైన క్రీస్తు రాజుని మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతిద్దాం. ఇదిగో నీవు గర్భము ధరించి అనే మాటను మనతో మొదలు పెట్టుకున్నట్లయితే 31వ వచనములో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అను పేరు పెట్టదు. యేసు ప్రభు వారి జననం గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కన్నికైన మరియ గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడయ్యి సర్వోన్నతుని కుమారుడు అనబడను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం, రాజులు సింహాసనం గురించి ఇక్కడ చూస్తున్నాం. ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థుల యుగయుగములేలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండెనని ఆమెతో చెప్పాను. ఆయన రాజ్యము, ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనకు ఒక రాజ్యం ఉంది, అదే క్రీస్తు రాజ్యం. ఆ రాజ్యానికి రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారుగా ఈ మనం 31, 33 వచనాల్లో మనం చూస్తున్నాం. అయితే ఈ క్రీస్తు రాజు ప్రభు అయిన దేవుడు, ప్రభువుగా మనకి కనిపిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. 32వ వచనంలో, ఆయన గొప్పవాడయ్యి సర్వోన్నతుని కుమారుడు అనువను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఉండును. ఆ సింహాసనం మీద ఆయన క్రీస్తు రాజుగా ఉండునని మనం చదువుతున్నాం. కాబట్టి ఈ అంశము ద్వారా మనం గ్రహించవలసిన అంశం ఏంటంటే, క్రీస్తు రాజుగా కనిపిస్తున్నాడు. రాజైన క్రీస్తును, ప్రభువుగా కనిపిస్తున్న క్రీస్తును ఉదయకాలమందు మనం దేవుణ్ణి స్తుతిద్దాం. చూడండి ఆయన ఏ విధంగా ప్రభువు అనే మాటలు మనం చూసినట్లయితే, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 1 నుంచి 17 వచనాలు మనం చదువుకున్నట్లయితే, యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి, ఈ క్రీస్తు రాజు వారి యొక్క వంశావళిని మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళితో ప్రారంభమయ్యి 16వ వచనములు, యాకోబు మరియ భర్త అయిన యేసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అనే వంశావళితో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు వంశావళి, రాజైన క్రీస్తు వంశావళి, ప్రభు అయిన క్రీస్తు వంశావళిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈయన ప్రభువుగా కనిపిస్తూ ఉన్నాడు. 17వ వచనంలో చూస్తే, ఇట్లు అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోను కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములుగా చూస్తున్నాం. ఇక్కడ మన రాజు అయిన యేసుక్రీస్తు వంశావళిని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వంశావళిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంతేకాదు కానీ ఆయన జన్మం, మన రాజైన వంశావళిని మొదటిగా చూసాము. రెండవదిగా చూసినట్లయితే ఆయన జన్మం గురించి మనం చూసినట్లయితే మత్తయి సువార్త మొదటి అధ్యాయం 17వ వచనంలో చూస్తే, ఇట్లా అబ్రహాం మొదలుకొని అని మనము చదువుకున్నట్లుగా ఇలా మనం ప్రారంభమైన ఈ అంశము 25వ వచనంలోకి వచ్చేసరికి, ఆమె కుమారుని కని వరకు ఆమెను ఎరుగుకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు రాజు వారు గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఆయన ప్రభువుగా కనిపిస్తున్నాడు. ఆ ప్రభు అయిన వంశావళిని మనం మొదటిగా జ్ఞాపకం చేసుకున్నాము. రెండవది, ఆయన ప్రభు అయిన రాజైన క్రీస్తు వారి యొక్క జన్మాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఆయనకి యేసు అను పేరు పెట్టబడును అని మనం చూసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మూడవ మాటగా చూసినట్లయితే, అక్కడే మత్తయి సువార్త 2వ అధ్యాయం
మొదటి నుంచి 11 వచనాలు చదువుకున్నట్లయితే ఈ దృష్టాంతం కూడా మనకు తెలుసు. దర్శనము కదా, దర్శనమును గురించి మనం ఈ 11 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొదటిగా చూసినట్లయితే 2వ అధ్యాయం మొదటి వచనంలో, రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. 11వ వచనంలో చూసినట్లయితే 10, 11 వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి అని మనం చూస్తూ ఉన్నాం. 3వ మాటగా చూసినట్లయితే ఆయనకు కలిగిన దర్శనం, ప్రభువారి గురించి కలిగిన దర్శనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 4వ మాటలో చూసినట్లయితే ఇక్కడే మత్తయి సువార్త 3వ అధ్యాయం 13 నుంచి 17 వచనాల్లో, ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన్ని నివారింప చూచెను. కానీ యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుటకు మనం కలిగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలాగు కానిచ్చెను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరువబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. అభిషేకం పొందిన రాజైన యేసుక్రీస్తును చూస్తూ ఉన్నాం. మొదటిగా వంశావళి, ప్రభు అయిన క్రీస్తు రాజు అయిన ప్రభువారి వంశావళిని మనం చూసాము. రెండవది క్రీస్తు రాజు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జన్మాన్ని మనం చూసాము. మూడవది ఆయన దర్శనము గురించి చూసాము. నాలుగోది ఆయన ఏ విధంగా బాప్తీసం ద్వారా అభిషేకం పొందాడో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. 5వ మాట, ఆయనకున్న బిరుదులు చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకున్నట్లుగా ఆయనకున్న బిరుదులను కూడా మనం ఇదే అంశంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంతేకాదు కానీ ఆయనకున్న మరొక విశిష్టమైన లక్షణమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన సర్వలోకమునకు రాజై ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కీర్తనలు 24వ కీర్తన 7 నుంచి 10 వచనాలు చూసుకున్నట్లయితే ఆయన ఏ విధంగా రాజై ఉన్నాడు. మొదటిగా ఆయన వంశావళి ఎంత పెద్దది, ఆయన జన్మము, ఆయన దర్శనము, ఆయన అభిషేకం పొందిన విధానము, ఆయన బిరుదులు మనం జ్ఞాపకం చేసుకున్నాము. 6వ మాటగా చూసుకున్నట్లయితే మహిమగల రాజును మనం చూస్తూ ఉన్నాం. 24వ కీర్తన 7 నుంచి 10 వచనాలు చూస్తే ఈ విధంగా రాయబడి ఉంది, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు. ఈయన క్రీస్తు రాజును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ క్రీస్తు రాజు ఎలాంటి రాజు అంటే మహిమగల రాజు. 7 నుంచి 10 వచనాలు చదువుకుందాం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు. పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తల పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల రాజు ఈ ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఎన్నిసార్లు మహిమగల రాజు, మహిమగల రాజు, మహిమగల రాజు. మనకు రాజు, క్రీస్తైన రాజు, ప్రభు అయిన రాజు ఎవరు అంటే ఆయన వంశావళి నుంచి మనం ప్రారంభించుకుంటూ ఒక్కొక్కటిగా జ్ఞాపకం, అంటే ఆయన జన్మము, ఆయన ఆ రాజు యొక్క వంశావళి, ఆ రాజు యొక్క జన్మము, ఆ రాజు యొక్క దర్శనం, ఆ రాజు ఏ విధంగా బాప్తీసం పొందాడు, ఆ రాజు ఏ విధంగా పెద్దవాడైన తర్వాత ఆ రాజు ఏ విధంగా మహిమగల రాజుగా మనకు కనిపిస్తున్నాడో ఇక్కడ చూస్తున్నాం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు అని మనం చూస్తున్నాం. 8వ వచనంలో మహిమగల రాజు ఈ ఎవడు అని చూస్తూ ఉన్నాం. అంతేకాదు 9వ వచనంలో మహిమగల రాజు ప్రవేశించినట్లు చూస్తున్నాం. 10వ వచనంలో మహిమగల రాజు ఈ ఎవడు? ఆయనే సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈయనే మహిమగల రాజు, మన క్రీస్తు రాజు, మన ప్రభు అయిన రాజు, మన రాజులకు రాజు ఎవరు అంటే ఆయన మహిమగల రాజుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 21వ అధ్యాయం 5వ వచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడు గాడిదను భారవాహక పశుపిల్లలైన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అనెను. సర్వలోకమునకు రాజైన వాడు ఎలాంటి రాజు అంటే ఈ రాజు
సాత్వికుడైన రాజుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి సియోను రాజు సాత్వికుడై, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చాడు, సియోను కుమార్తెతో చెప్పుడు. సియోను రాజుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మహిమగల రాజు, సియోను రాజుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు కానీ యోహాను సువార్త ఆయన ఏ రాజుగా కనిపిస్తున్నాడు అని మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 49వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నతానీయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇజ్రాయెల్ రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. మన క్రీస్తు రాజు, మన క్రీస్తు రాజు, మన ప్రభు అయిన రాజు మొదటిగా మహిమగల రాజుగా కనిపించాడు. రెండవదిగా సియోను రాజుగా కనిపించాడు. మూడవదిగా ఇశ్రాయేల్ రాజుగా కనిపించాడు. నాలుగవదిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి అయి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. మన రాజు రాజులకు రాజు, మన రాజు ప్రభువులకు ప్రభువుగా మనం చూస్తూ ఉన్నాం. జెఫన్యా గ్రంథంలో మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, జెఫన్యా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనంలో, 14వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. సర్వలోకమునకు రాజుగా మన క్రీస్తు ప్రభువారు, క్రీస్తు రాజుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంతేకాదు కానీ ప్రకటన గ్రంథంలోకి వచ్చినట్లయితే ఆయన ప్రభువులకు ప్రభువుగా కనిపిస్తూ ఉన్నాడు. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనములో ఆయన ఘనమైన మహారాజుగా కనిపిస్తూ ఉన్నాడు. చూద్దాం, చూడండి, మలాకి గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనములో మనం ఈ విధంగా చదువుకుంటాం. ఆయన ఘనమైన మహారాజుగా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనంలో సింహాసనాసీనుడైన రాజుగా, సింహాసనం మీద ఆసీనుడైన రాజుగా, సింహాసన రాజుగా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా 7వ రాజుగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆయన నేత్రములు అగ్నిజ్వాలలు వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామం ఆయన కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి లేదు. కిరీటం కలిగిన రాజు, రాజుకు కిరీటం ఉంటుంది, ఆయన కిరీటం కలిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం చదువుకున్న లూకాసు వార్త 1వ అధ్యాయం 31, 33 వచనాల వరకు చూస్తే, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండెను అని మనం చదువుకున్నాం. కాబట్టి ఆయన రాజుగా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు రాజుగా, క్రీస్తు రాజుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ రాజు మహిమగల రాజు, ఆ రాజు సియోను రాజు, ఆ రాజు ఇజ్రాయేల్ రాజు, ఆ రాజు రాజులకు రాజు, ఆ రాజు ప్రభువులకు ప్రభు, ఆ రాజు సర్వలోకమునకు రాజు, ఆ రాజు ఘనమైన మహారాజు, ఆ రాజు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, ఆ రాజు కిరీటమును ధరించి ఉన్నాడు. కాబట్టి రాజులకు రాజైన ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్తుతిద్దాం. మనం ఈ విధంగా దేవుణ్ణి స్తుతించవలసిన వారంగా ఉన్నాము. ఆయన కన్యక గర్భం ధరించుకొని కుమారుని కని ఆయన ఈ లోకంలో జన్మించిన తర్వాత ఆయన వంశావళి, ఆయన జన్మము, ఆయన దర్శనము, ఆయన అభిషేకము, ఆయన బాప్తీసం, ఆయనకున్న బిరుదులన్నీ చూసిన తర్వాత మహిమగల రాజా, ఈ ఉదయకాలం ముందు ఈ విధంగా మనం దేవుని స్తుతిద్దాం. మహిమగల రాజా నీకు స్తోత్రాలు, సియోను రాజా నీకు స్తోత్రములయ్యా, ఇజ్రాయేల్ రాజా నీకు స్తోత్రములు, రాజుల రాజా నీకు స్తోత్రములు, ప్రభువుల ప్రభువా నీకు స్తోత్రములు, సర్వలోకమునకు రాజై ఉన్న దేవా నీకు స్తోత్రములు, ఘనమైన మహారాజా నీకు స్తోత్రములు. ఇన్ని గొప్ప రాజులైన ఆయన సింహాసనాసీనుడై ఉన్న యేసా మీకు స్తోత్రములు, కిరీటం ధరించిన యేసుక్రీస్తు మీకు స్తోత్రములని ఆయనకి మనము స్తుతులు సమర్పించి
ఆయన మహింపరుద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ఆమేన్.